తెలంగాణ ప్రజల ఆరోగ్య భద్రతకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేసింది. సామాన్యులకు తీపి కబురు చెబుతూ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లుగా వెల్లడించింది. 3,04,965 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకంలో కీలక మార్పులు చేస్తున్నట్లుగా ప్రకటించింది. చికిత్సకు అందించే సహాయాన్ని రెట్టింపు చేయడమే కాకుండా కొత్తగా 1,835 చికిత్సలను ఈ స్కీమ్ పరిధిలో చేరుస్తున్నట్లుగా వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 1,143 కోట్ల రూపాయల నిధులను ఈ పథకానికి అమలు చేసేందుకు కేటాయిస్తున్నట్లుగా బడ్జెట్ ప్రసంగంలో మంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. ఇక్కడితో ఆగకుండా వైద్య రంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా మరికొన్ని కీలక నిర్ణయాలను కూడా ప్రభుత్వం బడ్జెట్ లో ప్రతిపాదించింది. 12,393 కోట్ల రూపాయలను వైద్య రంగానికి కేటాయించింది. ప్రీ మెడిసిన్స్ మెడికల్ కాలేజీల అభివృద్ధికి ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లుగా తెలిపింది. ఇప్పటికే బీసీలకు రిజర్వేషన్ల ఖరారులో సభలో బిల్లును ఆమోదం పొందేలా చేసి ఆయా వర్గాలకు దగ్గరయ్యేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. తర్వాత ఎస్సీ వర్గీకరణ బిల్లును కూడా సభలో ఆమోదం పొందేలా చేశారు. ఇప్పుడు బడ్జెట్ లో ఆరోగ్యశ్రీ పథకానికి కీలక ప్రాధాన్యత ఇస్తూ సంచలన రీతిలో ప్రతిపాదనలు చేశారు. ఓవరాల్ గా ఈ లెక్కలన్నీ గమనిస్తే అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. పైగా ఈ మధ్య జరిగిన పరిణామాలను గమనిస్తే అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి తన ప్రత్యర్థి నేతలపై నోరు పారేసుకుంటున్నారు. కానీ గతంలో మాదిరిగా మైక్ దొరకగానే తిట్లు అందుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు రావాలని 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న అనుభవాన్ని ఉపయోగించి తాముకు పాలన పరంగా సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటాం అందరినీ ఆకర్షించింది. మరి ఇది రాజకీయం కోసం చేస్తున్నారా లేదంటే నిజంగానే ఆయన మారిపోయారా అన్నది పక్కన పెడితే రేవంత్ రెడ్డి మాత్రం అన్ని వర్గాలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో ఆరోగ్యశ్రీకి నిధుల పెంపు కూడా ఒకటి అన్నది స్పష్టంగా అర్థమవుతుంది.